క్యాతనపల్లి మున్సిపాలిటీలో నిజానికి మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. మాతో పొత్తులో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 4 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 14 స్థానాలతో 22 స్థానాలుండే మున్సిపాలిటీలో 14 స్థానాలు డైరెక్ట్ గా మరి ప్రీపోల్ అలయన్స్ ఎన్నికలకు ముందే పెట్టుకున్న కూటమి ఏదైతే ఉందో స్పష్టమైన మెజారిటీతో 3/2 మెజారిటీతో గెలుచుకున్నాం. ఈజీగా మరి కౌన్సిల్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 7 స్థానాలు, 22లో 7 మాత్రమే. కానీ వాళ్ళ అధికార దాహం, వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉంది అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి సూచనలు, స్థానిక మంత్రి గారి దురాగతాలు, దానికి అధికార యంత్రాంగం ఇవాళ తొత్తుల మాదిరిగా అరాచకంగా ప్రవర్తించి ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేసే ప్రయత్నం చేసినారు. ఒక క్యాతనపల్లిలోనే కాదు, ఇవాళ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి. స్పష్టమైన మెజారిటీ బీఆర్ఎస్ కుంటే ఆ మెజారిటీని తుంగలో దొక్కే ప్రయత్నం. ఈ రకంగా ఇన్ని దురాగతాలు, దుర్మార్గాలు, కిడ్నాప్లు, ఎన్నో రకాల బెదిరింపులు, ప్రలోభాలు ఇవన్నిటికీ గురి చేసిన వెరవకుండా మా 14 మంది కౌన్సిలర్లు పొత్తు ధర్మాన్ని అనుసరించి సిపిఐ బీఆర్ఎస్ అందరూ కూడా మరి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన భద్రాచలం దర్శనానికి పోతే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దాడి చేస్తారు. చివరికి ఆ కౌన్సిల్ హాల్లోకి పోయిన తర్వాత మా మహిళా కౌన్సిలర్ల మీద సిపిఐ బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ల మీద తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించి వారిని తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తిస్తే అక్కడ ఉన్న మంత్రి గారు, అక్కడ ఉన్న ఎంపీ గారు చిద్విలాసంగా నవ్వుకుంటూ చూసినారు తప్ప కనీసం వారించే ప్రయత్నం చేయలేదు. అంటే ఇంత చిల్లర, ఇంత దిగజారుడు రాజకీయం బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఎన్నడూ కూడా చూసిండం. జనగామలో మా పల్లారాజేశ్వరరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. జనగామలో ఎన్నిక జరిగితే మా మహిళా కౌన్సిలర్ చేయిని వెనకాల కూర్చున్న కాంగ్రెస్ కౌన్సిలర్ చేయబట్టి బలవంతంగా లేపే ప్రయత్నం. అంటే ఇట్లా ఇంత చిల్లర, ఇంత చండాలపు రాజకీయం బహుశా దేశంలో ఎక్కడ లేదు.